ముందు మాట లేదు వెనక మాట లేదు సీదా హెడ్లైన్స్ ఏనబ్బా ఎమ్మెల్సీలుగా మహేష్ వెంకట్ బాధ లేదన్న అద్దంకి దయాకర్ దావోస్ నుంచి మస్తు పెట్టుబడులు సర్కార్ చేస్తదట అన్ని సౌలతులు కోలుకుంటున్న కేసీఆర్ సారు సర్పంచుల కోసం చేస్తారట పోరు లాపర్వా చేస్తే ఆఫీసర్లు ఇంటికే మంత్రులు వచ్చిండ్రు మేడారానికి అయోధ్యకు రామయ్య విగ్రహం చూడాల్సిందే భక్తుల సంబురం టికెట్ రాకుంటే చాలబ్బా జెండా ఎత్తేసుడే ఇంకో కండువా కప్పుకునుడే ఆగుమన్నా ఆగరు ఉండమన్నా ఉండరు ఏరే పార్టీల షరీకవుడు పాత పార్టీని పొట్టు తిట్టుడే తిట్టుడు వాజీవే రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసం కానీ ఓడినా గెలిచినా అదే పార్టీని నమ్ముకొని ఉంటే ఎన్నడో ఒకనాడు తప్పకుండా న్యాయం జరుగుతుండొచ్చు గా నమ్మికతోటి ఉన్నోళ్లకు ఇప్పుడు పదవులు వస్తున్నాయి ఇంకా కొందరు గ్యారెంటీగా వస్తుందని ఇంకింత గట్టి నమ్మికతోటి ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ ఇద్దరికి ఎమ్మెల్సీ టికెట్లు ఖాయం చేసింది కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు కూడా రేపు నామినేషన్లు ఇస్తారు సార్ ఇప్పుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఫస్ట్ కాంచెల్లి పార్టీలు ఉన్నాడు మొన్న అసెంబ్లీ టికెట్ అడిగితే ఎమ్మెల్సీని చేస్తామని పార్టీ పెద్దలు మాటిస్తే ఊకున్నాడు ఇక బల్మూరి వెంకటన్న ఎన్ఎస్యుఏ స్టేట్ ప్రెసిడెంట్ చదువుల కోసము నిరుద్యోగుల కోసము పేపర్ లీక్ల మీద మస్తు కొట్లాడిండు హుజరాబాద్ ఉప ఎన్నికల పోటీ చేసి ఓడిపోయిండు ఇద్దరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అవతున్నారు రేపు నామినేషన్లకు లాస్ట్ 29 నాడు ఓట్లు ఎమ్మెల్యేలు మాత్రమే వేయాల్సి ఉంటది పార్టీల బలగం చూస్తే మాత్రం 2 సీట్లు కాంగ్రెసే గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసుడు కూడా డౌటే కడమ పార్టీలకు సపోర్ట్ కాగితాల మీద సంతకాలకే సరిపోని ఎమ్మెల్యేలు లేరు ఈ లెక్కన ఇద్దరు కూడా పోటీ లేకుండానే మండలికి పోయేటట్టున్నారు అయితే అద్దంకి దయాకర్ అన్నకు సీట్ ఓకే అయిందని నిన్న ప్రచారం నడిచింది మరి వెనకాల ఏమైందో ఏమో టికెట్ క్యాన్సల్ అయ్యింది మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు ఏ రేటోళ్ళకి ఇచ్చినా హైకమాండ్ లైన్ దాటే ముచ్చటే లేదన్న దయాకర్ అన్నకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా వచ్చినట్టే వచ్చిపోయింది ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకి నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి దయాకర్ కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాకా ఈ తాపకు రిజర్వేషన్ ఎట్లుంటదంటవే మనకొస్తే మాత్రం పక్కా నిలబడతారబ్బే అప్పుడే ఊకున్నా గానీ కిత్త సవాలే లేదు మామ ఒకవేళ మనకొచ్చిందనుకో నువ్వే ఉండే మేమంతా సపోర్ట్ చేస్తాం ఓ పిల్లగా నువ్వు పోటీ చేయరాదు పైసలు బగ్గనే ఉన్నాయి కదా వామ్మో సర్పంచా నాతోని కాదురా నాయన ఇప్పుడు ఉన్నాయన్నే ఆ దగ్గర అమ్ముకుండు అని చర్చలు నడుస్తున్నాయి ఊర్లో పొంట మనోళ్ళ పదవి నెలాఖరు దాకానే మరి అటెనక ఎలక్షన్లే ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే సిరిసిల్ల సర్పంచుల సన్మానం కార్యంలో మన రామన్ ఏమన్నాడో ఈనుండ్రి జరా ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది తప్పకుండా మరి మన ప్రభుత్వంలో చేద్దామనుకున్న కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది హాగనట కరోనా ఏ వాటికే మస్తు నష్టం వచ్చి సర్పంచుల బిల్లులు పెండింగ్ లో పడ్డాయట పాత సర్కార్ల చక్కటి సచివాలయము ఇంద్రభవనం అసొంటి కలెక్టర్ బంగ్లాలు అందాల క్యాంప్ ఆఫీసులు కార్ రేసింగ్ లకు అడ్డం రాని కరోనా అప్పులు తెచ్చి ఊర్లను ఉద్ధరించిన సర్పంచులకు బిల్లులు ఇస్తానికైతే అడ్డం పడ్డది అన్నట్టు మరి ఇప్పుడు మీరు దిగిపోతుంది 4 రోజులైతే ఇలా పదవి కాలం కూడా ఒడిసే పాత బిల్లుల సంగతి ఏంది సారు ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిస్తాం చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి మీ తరఫున మాట్లాడడానికి మా గవర్నమెంట్ పెండింగ్ పెట్టిన బిల్లులు పాస్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కొట్లాడతాడట మాజీ మంత్రి సారు అట్లనే తోడుకు పాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి సార్ను కూడా తోలుకరా సారు సర్పంచుల తిప్పాలు బగ్గా తెలిసినోడు లేకుంటే ఏంది ఓ దిక్కు ధర్నాలు నిరసనలు జరుగుతుంటే ఏ కాన పెండింగ్ లేదు ఎప్పటిదప్పుడే ఇచ్చేసిన అన్నోళ్ళు ఇప్పుడేమో ఆ బిల్లుల కోసం లడాయి చేస్తామని వట్టిరి సెంటర్ వాళ్ళు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకు పైసలు వేస్తే సర్పంచులు తీసుకోకుండా తాళాలేసి ఆ పైసలు ఇంకో దిక్కు ఖర్చు పెట్టిన సంగతి మర్చిపోయినట్టున్నారు ఇవాళ గింత ముద్దుగా సర్పంచులతో ఊకొని భోజనం చేస్తున్నారు అప్పుడు ఉత్తగా కలిసి ఇలా బాధలు విన్నా బాగుండునేమో సారు కాంగ్రెస్ వస్తే మళ్ళా 60 ఏళ్ళు వెనకపోయినట్టే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది హైదరాబాద్ దిక్కు ఏ కంపెనీ చూడదు ఏడుకెళ్ళి పైసలు గుంజుకు రావాలనో వాళ్ళకేం తెలుసు అని ఎన్నో చెప్పిండ్రు కారోళ్ళు ఓట్ల ముంగట కానీ పబ్లిక్ గా వేం పట్టించుకోలే చెయ్యి గుర్తుకే గుద్దిండ్రు సరిపోను మెజార్టీతోని పవర్ ఇచ్చిండ్రు నెలన్నరైంది ఏలువడి చేయబట్టి మరి పాత సర్కార్ వాళ్ళు అన్నట్టే జరిగిందా ఎప్పట్లెక్కనే పట్టణానికి రావాల్సిన కంపెనీలు వస్తూనే ఉన్నాయి
అదానీ కంపెనీ ఓనర్ గౌతమ్ అదానీ సారే దావోస్ లో మన సీఎం సార్ ను కలిసిండు. తెలంగాణలో 12,400 కోట్ల పెట్టుబడి పెడతామని 4 అగ్రిమెంట్లు సుత రాసుకున్నారు. కావాల్సిన పర్మిషన్లు జప్పునిప్పిస్తాం, అడిగిన సౌలతులు చేస్తామన్నది మన గవర్నమెంట్. అట్లనే ఆరాజన్ మందుల కంపెనీలు సుత 2,000 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. ఎంత లేదన్నా 1,500 కొలువులు వస్తాయట. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సార్ సుత కలిసిండు మనోళ్లను. బయటి దేశాల కంపెనీల ఓనర్లను లీడర్లను కలుసుడు, కంపెనీలు పెట్టుబడి అడుగుడు జోరుగా నడుస్తుంది. మీటింగ్ అయినాక సన్మానాలు సత్కారాలు. స్విట్జర్లాండ్ దేశం దావోస్ లో మన గవర్నమెంట్ ఆఫీస్ తెరిచింది. భవనం, చార్మినార్, బతుకమ్మ, పోచంపల్లి ఇక్కతు, చేర్యాల పెయింటింగ్ బొమ్మలు పెట్టిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఐటీ కంపెనీల మంత్రి శ్రీధర్ బాబు సారు, ముఖ్యమైన ఆఫీసర్లంతా ఆన్నే ఉన్నారు కాబట్టి మాట ముచ్చట కాగానే రప్ప అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. చల్లటి చలి దేశం ఆయే, అందుకే గీ డిరేసులు దొడిగిండ్రు. ఇక రేపటితోటి మీటింగులు ఆకరు. మొత్తం ఎన్ని కంపెనీలు వస్తున్నాయో, ఎంత పెట్టుబడి పెడుతుర్రో, ఎన్ని కొలువులు వస్తాయో అటు వెనక చెప్తారు అన్నట్టు. ఓ చేతుల బాణం, ఇంకో చేతుల విల్లు, పక్కకే సీతమ్మ, ఇటు లక్ష్మణుడు, ముంగట అంజన్న. ఊర్లల్లా రాముల వారి గుళ్ళకాడ ఏడ చూసినా గిట్లనే ఉంటాయి విగ్రహాలు. అయితే రాతి విగ్రహాలు, లేదంటే ఇత్తడి విగ్రహాలు, లేదంటే పంచలోహ విగ్రహాలు పెడుతుంటారు. మరి అయోధ్యలో పెట్టే రామయ్య ఎట్లుంటాడు, విగ్రహం ఎన్ని అడుగులు ఉంటది అని ఎదురు చూస్తున్నారు భక్తులంతా. బాలరాముని విగ్రహం అయోధ్యకు చేరింది. 200 కిలోల బరువుండే విగ్రహాన్ని గుడి చుట్టూ ఇప్పుడు వీలు కాదు కాబట్టి 10 కిలోల బరువుండే ఎండి విగ్రహాన్ని లోపట ఊరేగించిండ్రు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నాడు ఈ యంత్రాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠ చేస్తారట. సరైన నదికెళ్లి కుండాలలో గంగాజలం, సుగంధ ద్రవ్యాలు తెచ్చిండ్రు భక్తులు. 100 మంది పండితులు, ఋత్వికులు భాగమైండ్రు. 1008 హోమగుండాలలో యాగం నడుస్తుంది. ఈ మహాకార్యములో మనము పాల్గొంటున్నకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భావించాలి. రామే రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్రనాం తత్తుల్యం రామే నామే వరాననే. అయోధ్యకెళ్లి బెంగళూరు, కలకత్తాకి విమానాలు నడుపుడు చాలు చేసిండ్రు. ఇయాల్టికెళ్లి గుడి దగ్గర రాముని చరిత్ర తెలిసేటట్టు పెట్టిన విగ్రహాల కాడ భక్తులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారు. ఈ 6 రోజులు గుళ్ళకాడ స్వచ్ఛత కార్యాలు చేయాలని మోడీ సార్ ఆవాదిస్తే పట్నంలో బషీర్బాగ్ కనకదుర్గ ఆలయంలో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, జిల్లాలలో బీజేపీ ఎమ్మెల్యేలు గుళ్ళు సాఫ్ చేసిండ్రు. అందరూ కూడా మీ ఇళ్లన్నీ ముందు అలంకరించుకోండి, ఇళ్ల ముందు ముగ్గులేయండి, ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సికింద్రాబాద్ లో క్యాటరింగ్ చేపించే నాగభూషణం రెడ్డి అనే భక్తుడు 1265 కిలోల లడ్డు తయారు చేపించి అయోధ్యకు శోభయాత్రగా బయలుదేరిండు. అయోధ్య గుడికి బునాది తీసిన కాంచి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠ వరకు 1265 రోజులు అవుతుందట. దానికి గుర్తుగానే అన్ని కిలోల లడ్డు చేపించిర్రట. 25 మంది 3 రోజులు కష్టపడి తయారు చేస్తే చుట్టుముట్టోళ్ళు వచ్చి లడ్డూను చూసిపోతున్నారు. అయోధ్య భక్తులకు రామప్రసాదం కింద పంచుతారట. తెలంగాణలో గులాబీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? పార్టీ అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటారా? సిట్టింగ్ ఎంపీలను మారుస్తారా? బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారా? ప్రజలు అంత త్వరగా మారే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సంక్రాంతి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇయాల్టికెళ్లి మీటింగులు చాలు చేసిరు గులాబీ భవన్ లా. నాగర్ కర్నూలు ఎంపీ సీట్ ఎట్లా గెలిచాలనే దాని మీద చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ తీర్చాలంటే ఏడాదికి 3.5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. మన బడ్జెట్ 2,90,000 కోట్లు అనుకొచ్చిండు పాత పైసల మంత్రి హరీష్ రావు సారు. సర్కారులను మారుస్తానికి కారణాలు ఉండేయట. చేయుగుర్తు సర్కార్ ఏ రాష్ట్రంలో కూడా 5 ఏళ్ళు ఉండదని, మన కాడ పబ్లికే మలరవడతారని గిట్లా అన్నాడు. ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత ప్రజలే మా టీఆర్ఎస్ వాళ్ళు ఆడుండ్రి అని ఎత్తుక్కుంటా వాళ్ళే జీప్ కట్టుకొని, వాళ్ళే రొట్టె కట్టుకొని ఇంటికి వచ్చి అన్నా నువ్వు రావే అని పిలిచే కాలం దగ్గరనే ఉంటుంది. డెఫినెట్ గా రోజు వస్తుంది. ఒక ఏడాదో 2 ఏళ్ళు గంతే. ఇప్పుడే అంటురా, ఇంకొద్దిగా టైం పడుతుంది. అగనట గులాబీ పార్టీ వాళ్ళని ఇంటికి వచ్చి పిలుచుకుపోతారట పబ్లిక్ అంతా. ఇక పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎందుకు ఉండాలో ట్విట్టర్ లో రాసిండు రామన్న. బీఆర్ఎస్ 2028 క్వశ్చన్లు అడిగితే కాంగ్రెస్ 734, బీజేపీ 178 క్వశ్చన్లే అడిగినాయట 5 ఏళ్లల్లా. కానీ కారు 9 మంది, కాంగ్రెస్ కు 3, కమలానికి 4 ఎంపీలు. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎంపీ 225 క్వశ్చన్లు అడిగితే ఒక్కొక్క కాంగ్రెస్ ఎంపీ 245 అడిగినట్టు. ఇక బీజేపీ ఎంపీలు అయితే 44 ప్రశ్నలే వేసిండ్రు. ఈ లెక్కన మంది ఎక్కువ బీఆర్ఎస్, బీజేపీ కంటే మంది తక్కువ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టే రామన్న. ఈ ముచ్చట ఇట్లుంటే 20కి ఆపరేషన్ అయిన కేసీఆర్ సారు కట్టె పట్టుకొని చిన్నగా నడుస్తున్నాడు.
అనుకున్నా ఇంకా కాళేశ్వరం వార్త రాలేదేందని అనుకుంటానే ఉన్నా. అయినా మన చేతులు ఏముందబ్బా, ఆడ కథలు అట్లుండే. కట్టేటప్పుడు గొప్పగా మాట్లాడినోళ్ళు ఇప్పుడు సప్పుడు లేదు. 1,00,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నోళ్ళు లెక్కలు చెప్పేతానికి వెనకపోతుండ్రు. అంత మాత్రం ఆగం. గిట్లయినాక ఆరానికి 2-3 ఏంది దినామో కాళేశ్వరం కథ రాయొచ్చు. ఇవాళ కాగ్ రిపోర్ట్ బయట పెట్టిన కథలు. ఎవల్వయ కాళేశ్వరం కింద పంటలు వండలేదు అన్నది అంతా జూటా మాటలు. మామూలు పంటలు కాదు, పైసల పంటే వండింది. కాకుంటే కాంట్రాక్టర్లకు ఒక్క మోటార్ కొనడానికి 2,50,00,000 సర్కారు ఇస్తే వాళ్ళు BHEL కంపెనీకి కట్టింది ఉత్త 60 లక్షలు. అంటే ఒక్కదాని మీదనే 1,90,00,000 రూపాయలు మిగిలినట్టు. అన్నింటికి తీసుకుంటే 7,200 కోట్లు ఇస్తే కట్టింది 1,600 కోట్లు, మిగిలింది 5,000 కోట్లు. మేం కాదు సర్కారు ఆమ్దాని ఖర్చుల లెక్కలు బయట పెట్టే కాగిచ్చిన రిపోర్ట్ ఇది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మోటార్లు నడిచినా నడచకున్నా ఏడాదికి 1,300 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ కరెంటు బిల్లులు కట్టాలి ప్రతేడు. మన కళ్ళు బయలుగామే. ఇంకో ముచ్చట ఏంటంటే సుక్క నీళ్ళు ఎత్తిపోయకున్నా ఏడాదికి 16,000 కోట్లు కట్టవలసిందే. లోన్ల కిస్తీలు, మిత్తీలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ పేరు మీద. ఈ కిత్తకి 25,000 కోట్లు చదివియాలి. మన బడ్జెట్ లో 100కి 20 రూపాయలు దీనికే పెట్టాలన్నట్టు. సిమెంట్, స్టీల్ రేటు పెరిగిందని 1,300 కోట్ల రూపాయలు బిల్లులు ఎక్కువ రాసిరట. రూపాయి ఖర్చు పెడితే రూపాయిన్నర లాభం రావాలి అనుకుంటాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆటన లాసు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డెవలప్మెంట్ పేరు మీద 2,000 కోట్లు ఉత్తగా నీళ్ళలో పోసిరని బయట పెట్టింది కాగు. ఆడికి రివర్స్ పంపింగ్ అవసరమే లేదట. డిజైన్ మార్చి మస్తు ఖర్చు పెంచిందట పాత సర్కారు. ప్రాజెక్టు మొత్తం వివరాలు ఇయ్యరంటే సగమే ఇచ్చిరట కాగా ఆఫీసర్లకు. ఈ లెక్కలు తేలుస్తానికే మొన్న విజిలెన్స్ వాళ్ళు చెకింగులు చేసిరు కదా, ఒక్కొక్క భాగోతం బయట పడుతుందట. టెండర్లు విలువకుండానే 30,000 కోట్ల రూపాయల పనులు నచ్చినోళ్ళకి ఇచ్చిరంటే ఎట్లున్నదో చూడండిగా. కాళేశ్వరం కథలు గిట్లుంటే కట్టిన కాంట్రాక్టర్ అయితే దునియా శ్రీమంతుడైండు పో. ఏహే మా ఓడు 10 చదువుతుండు గాని బైక్ తోలుతాడు కదా నా సామిరంగా. రాకెట్ అనుకో రాదుండ్రి. గంతేనా మా ఓడు కార్ డ్రైవింగ్ నేర్చుకొని 10 రోజులు కూడా కాలే. తొక్కుడు దొక్కితే గంటల పోయేది అర్ధ గంటల పోతాడు తెలుసా అని మమ్మీ డాడీలు గొప్పగా మురిసిపోకుర్రి. ఇంత పోరలు విన్నారంటే ఇంకింత రువ్వడిగా పోతారు. మళ్ళా గాశారం మంచిగా లేకుంటే ఏమైనా కావచ్చు. మొత్తానికైతే షకీల్ బాయ్ పేరు FIRలకు ఎక్కింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలుస్తారట. అంతా కొడుకు చేసిన ఉద్దార్కమే. మరి నెల కిందట ఫుల్లుగా మందేసి అర్ధమరాత్రి ప్రజాభవన్ ముంగటున్న బారికేడ్లను కారుతోని గుద్దుతే కేసు అయింది. బొగులు పడి అదే రాత్రి బొంబాయికి జెక్కేసి ఆడికెళ్లి దుబాయ్కి పరారైండు. కొడుకు మీద కేసు కావద్దని ఇంట్లోన్న డ్రైవర్ను తీసుకొచ్చి కారు నేనే నడిపినా అని లొంగిపోమ్మంటే లొంగిపోయిండు. ఇక మాజీ ఎమ్మెల్యే గారు సీదా పంజాగుట్ట CIకి ఫోన్ చేసి కేసులో మా ఓడు ఉండొద్దని ఆర్డర్ వేస్తే సరే అని గా డ్రైవర్ పేరు రాసిండు. అంతా అనుకున్నట్టే చేసినాం అనుకున్నారు కానీ మర్నాడు సీక్రెట్ కెమెరాలు చూస్తే సాయిల్ గారి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బయటపడ్డది. పెద్ద సార్లకు తెలిసి CIని సస్పెండ్ చేసిండ్రు. కేసును బయటికి గుంజిండ్రు. గింత పెద్ద స్కెచ్ చేసిన షకీల్ బాయ్ పేరు ఇప్పుడు FIRలో రాసిండ్రన్నట్టు. సాయిల్కు 10 మంది ఆసరైతే 2ని అరెస్ట్ చేసిండ్రు, 3ని దేవులాడుతున్నారు. పిల్లగాడు తాగి టక్కర్ చేసిండు. తప్పైందంటే 10వ పరకో దండుగా వాడు. ఆడికి కేసు కథమావు. కానీ డ్రైవర్ను మార్చే వరకు కేసు కథే మారిందన్నట్టు. గంత పెద్ద లీడర్ సారు గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో. గా అక్కోలు మొన్న పోయొచ్చిరట. మనం సుత చెప్పున పోయొద్దాం. సరే ఈ ఆయితరమన్నా వచ్చి ఆయితరమన్నా పోదాంతి. పోరళ్ళకి స్కూల్ సెలవు ఉంటది. అప్పటి వరకు ఇంకింత మంది అవుతుండొచ్చురు. ఇప్పుడే 100 మంది పోతున్నారట. ఇక పూరాగా దగ్గర పడుతుండే. మరి జల్దీనే పోదాంతి రంది వడకు. ఇంతకు ఏడికి పోతుండ్రు, ఎందుకు పోతుండ్రు అంటారా? ఇంకేడికి, ఇప్పుడు అందరు పట్టేది మేడారంతోవే. ములుగు గట్టమ్మకు తొలి మొక్కులు పెట్టి మేడారం తోవ పట్టిండ్రు మంత్రులు సీతక్క, సురేఖక్క. అమ్మలను గొలుసుకున్నాక జాతర పనులు అడుచుకున్నారు. ఆల్రెడీ 75 కోట్లు పంపిందట గవర్నమెంట్. ఇంకో 30 కోట్లు అడిగిండ్రట ఇల్లు. ఏడ ఏం చేస్తుర్రు, ఇంకేం చేయాలనో తిరిగి చూసిండ్రు మల్క. అటెనక ఆఫీసర్లు పోలీసులతోని మీటింగు. ఇంకో 15 రోజులల్లా మొత్తం పనులు ఒడిపియాలని ఆర్డర్ వేసిండ్రు. అట్లానే ఆత్రమాత్రం చేసినా అత్తర బుత్తర చేసినా అస్సలు ఊకోరట.
అధికారులు మంచిగా పని చేయించకుండా వాళ్ళతో ఎక్కడన్నా కుమ్మక్కైతే అధికారులు ఇంటికి పోతారు, కాంట్రాక్టర్లు మంచిగా చేయకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్ లో పోతారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇయ్యాలే, పైకం పంపాలని కోరిండ్రు ఇద్దరు మంత్రులు. ఆల్రెడీ భక్తులు శితమొస్తున్నారు. బెల్లం మొక్కులు, అమ్మలకు చీర సారే పెట్టుడు జోరుగా నడుస్తుంది. ఆర్టీసీ బస్సులు సుతా పెంచుతున్నారు. ఫ్రీ బస్ అందుకనే 2000 బస్సులు పెంచినాము, ఫ్రీ బస్ ఇస్తున్నాం మహిళలందరికీ. ఇక ఇప్పుడే పోతారో అమ్మలు గద్దెల మీదకి వచ్చినాక పోతారో మీ ఇష్టం. మీరెవరికన్నా అప్పున్నారు, చెప్పిన వాయిదా దాటిపోతుంది, అయినా పైసలు రాలే, ఏం చేస్తారు? ఇంకో వాయిదా చెప్తారు, అప్పటికి సుతా పైసలు రాలే. ఇట్లనే ఓ 2-3 మాటలు అయిందనుకోండి, నీ వడ్డీ వద్దేమొద్దు, నా అసలు నాకు ఈ సాలు అనే కాడికి వచ్చిర్రనుకో అప్పిచ్చిన వాళ్ళు, అప్పుడు ఏం చేస్తారు? మిత్తి కట్టకుంటే మాయే అని ఆఫర్ ఇచ్చిరు కాబట్టి మళ్ళీ తన అప్పు చేసైనా మొదలాలకు కట్టేస్తారు. కానీ అట్లా కూడా మాతోని కాదంటే ఈ గాళ్ళకి ఎట్లా చెప్తారుల్లా? జర్రంతా అటు ఇటుగా గీ ముచ్చట సుతగ్గా సొంటిదే. ఆఫర్లు పెడితే ఆత్రపడేది లేదు, కేసులు రాస్తే కేర్ చేసేది లేదు అన్నట్టే ఉన్నది పోరి బండ్లు నడిపేటోళ్ళ కథ. మా అయ్యగాని ట్రాఫిక్ చలాన్లు కట్టుకోరని డిస్కౌంట్లు పెడితే మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే చేస్తుర్రు. మరి 3.5 కోట్ల చలాన్లు పెండింగ్లు ఉంటే 1,29,00,000 క్లియర్ అయినాయి ఇప్పటిదాకా. అంటే 155 చలాన్లే కట్టినట్టు. ఏ అటెన్క చూస్తామే అతి అనుకుంటుర్రేమో కడుమోళ్ళు. లెక్కకైతే మొన్నటికే ఓడిసింది డిస్కౌంట్ల ఛాన్స్. కానీ చాలా మంది కట్టలేదని నెలాఖరు దాకా పెంచిన మనోళ్ళ లాపర్వు అయితే అట్లనే ఉన్నది. పోనీ పోలీస్ స్టేషన్ల కురికి లైన్లు కట్టేది ఉందా? మీ సేవా సెంటర్ల కాడ కిలోమీటర్ల కమానం నిలబడేది ఉందా? ఎవల ఫోన్లో అల్లే అల్కకు కట్టొచ్చు. అది సుధా శాతనైతే లేనట్టుంది ఉత్తమ డ్రైవర్లకు. ఏం మల్లోపారి ఆఫర్లు పెడతారో అప్పుడు కట్టేస్తామే అని లైట్ తీసుకుంటున్నట్టుండ్రు. బైకులు ఆటోల మీద 180 రూపాయలు, కార్ల మీద 60 రూపాయల డిస్కౌంట్. ఇంతకంటే ఇంకేం కావాలను? లేకుంటే మొత్తానికి మొత్తం మాఫీ చేయాలని ఇట్లా అడుగుతుండ్రా? ఇన్ని రోజులు టైం ఇచ్చినా కడతలేరుగా. ఇక మీ సంగతి చెప్తామని ఆఫర్ అయిపోగానే అందరిని దొరకబట్టి మొత్తానికి మొత్తం కట్టించుకుంటారేమో. జరా చూసుకోర్రే అన్నలు. చూసిండ్రు కదా, ఇక ఇయాటి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.